అవును, అలాంటి వాణ్ణి ఏం చేయాలి రాథోడ్? అంజుని కని వదిలేసి వెళ్ళిన దయలేని ఆ దుర్మార్గురాల్ని ఏం చెయ్యాలి? వాళ్ళ వల్ల అంజుకి ఏదైనా ఆపద జరిగిందో ముందు రణ్వీర్ని ప్రాణాలతో వదిలిపెట్టను. వాణ్ణి చంపి నేను జైలుకి వెళ్తాను. దానికి కూడా నేను సిద్ధమే. అంజుని టచ్ చేస్తే వాడి చావు నా చేతుల్లోనే. రాథోడ్, సార్ ఎప్పుడు ఇంత సీరియస్గా ఉండటం నేను చూడలేదు మిస్ అమ్మ. జైలు నుంచి రణవీర్ రిలీజ్ అయ్యి హైదరాబాద్ వచ్చి అంజుని ఎత్తుకెళ్లే ధైర్యం చేశాడంటే దీని వెనక ఖచ్చితంగా ఆ మనోహరి హస్తం ఉండే ఉంటుంది. మనోహరి సాయం లేకుండా రణ్వీర్ ఒంటరిగా ఏం చేయలేడని మనకు తెలుసు కదా రాథోడ్. రణ్వీర్ రాగానే మనోహరిని కలిసుంటాడు. వాడికి తనే ప్లాన్ ఇచ్చుంటుంది. కన్న కూతురని తెలియక ఆ కసాయి తల్లిదండ్రులు దారుణమైన ఆట ఆడుతున్నారు. రణవీర్ సంగతి సార్ ఎలాగూ చూసుకుంటారు మిస్ అమ్మ. మనోహర్ నేను చేద్దాం. తన గురించి సారుకు చెబుదామంటే మీరే వద్దు అంటున్నారు. దేనికైనా టైం రావాలి రాథోడ్, తొందరపడకూడదు. ఏది తొందరపడి చేయకూడదు. నేను తిరిగి వచ్చింది మనోహరి ఆట కట్టించడానికి. పాపి చిరాయు అని మనం తలచుకోగానే వచ్చింది చూడు మిసమ్మా. మీరిద్దరూ బయట ఏం చేస్తున్నారు? మీరిద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అదా, రణ్వీర్ దగ్గర. రణవీర్ దగ్గరికి వెళ్ళొస్తున్నారా మనోహరి గారు? చిచి, వాడి దగ్గరకు మేమెందుకు వెళ్తాం? అది అది నిన్న అమర్ రణ్వీర్ గురించి అడిగాడు కదా, వాడి గురించి ఏమైనా తెలుస్తుందేమో అని నేను యాదమ్మ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాం. అవును, మరి మీ ఇద్దరు పెద్ద సిబిసిఐడి ఆఫీసర్లు కదా, ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు. మరి అంజుకి స్పృహ వచ్చిందా బాగి? వచ్చింది. తను ఏమైనా చెప్పిందా? గుర్తులేదని చెప్పింది. గుర్తు లేకపోవడం ఏంటి? ఏమో, నువ్వే వెళ్ళడుగు. చూసావా మిసమ్మ, చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంది. నాకొచ్చే కోపానికి దాన్ని చంపాలనిపిస్తుంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి మిసమ్మ. అది నాకు వదిలే రాథోడ్. రేపు తన మొహం ఎవ్వరికీ చూపించకుండా చేస్తాను. తనతో అరుపులు కేకలు పెట్టిస్తాను. ఈ భాగమతి అంటే ఏంటో ఆ మనోహరికి చూపిస్తా.
అబ్బబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావే. 1,000,000 మందిలో ఒక్కరికి కూడా నీ అందం రాదు. ఆ బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో నిన్ను తయారు చేశాడు. కానీ ఏం లాభం, ఇంత అందం ఇన్నాళ్లుగా అడవి కాసిన వెన్నెలవుతోంది. అమరేంద్రతో నీ పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో.